సార్ నా పేరు నాగార్జున. నేను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ప్రకాశం రోడ్ 1 సచివాలయం తిరుపతిలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఉదయం ప్రాపర్టీ ట్యాక్సెస్ డ్యూ ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి వెళ్ళాను. ఇక్కడ సి శేషయ్య అనే ప్రింట్ 1/2/199 సిఎన్ ప్రింటర్స్ ఓనర్ని కలవడానికి వెళ్ళేసి వీళ్ళకి ఇంత ట్యాక్స్ డ్యూ ఉంది, పెనాల్టీ మొన్ననే గవర్నమెంట్ పెనాల్టీ వేవర్ ఇచ్చింది. ఆ పెనాల్టీ వేవర్లో 18,840 రూపాయలు తగ్గిపోతుంది. 1,45,658 రూపాయలు ఉండేది 1,25,818 రూపాయలు ఉంటుంది, మీకు ఇప్పుడే కట్టేసుకోండి అని చెప్పేదానికి వెళ్తే మీరు ఆఫీస్కి లోపలికి వెళ్ళి నేను చెప్తా ఉన్నప్పుడు మీరు బయట ఉండి మాట్లాడండి, ఏదైనా కూడా బయట ఉండి మాట్లాడండి అంటే నేను చెప్పాను. చెప్తే ఆయన అడ్వకేటు ఆయన కట్టడు, ఏం చేసుకుంటారంటే ఎవరైనా కట్టాల్సిందే, గవర్నమెంట్కి ఎవరికి ఎగ్జంప్షన్ లేదు, అందరు కట్టాల్సిందే అని చెప్పేసి అన్నాను. అంటే వాళ్ళు నలుగురు వచ్చేసి లోపల ఉండేవాళ్ళు మీదకి వస్తూ ఉంటే నేను ఇక్కడ ఏదో తప్పుగా జరిగిపోతుంది, నా మీద కొట్టడానికి వస్తున్నారు అని చెప్పేసి ఎవిడెన్స్ కోసం నేను సెల్ ఫోన్ తీసేసి రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏం తీస్తున్నావురా నువ్వు, ప్యాంట్ ఇప్పుడు తీసుకుంటావా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతుందని నేను చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఆ ఓనర్ అతను నుండి మాట్లాడదాం రా అని చెప్పేసి లాక్కొని పోయేసి ఇంకా నడి రోడ్లో ఉండే అందరి ముందర కొట్టుకుంటా తీసుకెళ్ళినారు. ఇక్కడ నుంచి అంత దూరం వేరే షాప్ వరకు తీసుకొని పోయేసి షట్టర్ కానిచ్చి తలను కొట్టడం జరిగింది సార్. నేను ఇంకా ఎక్కువ జరిగిపోతాను, నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉంటే ఆఫీస్ కన్నా పోయేసి వాటర్ అన్నా తాగుదాము, మా వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఫోన్లను వచ్చి లాగడము తీసేయడము అదంతా చేస్తున్నారు. వాటర్ తాగుదామని చెప్పేసి వెళ్తా అంటే నేను పోతా అంటే నువ్వు ఆడికి పోతాను, ఉండు ఆఫీస్లోకి రా మాట్లాడదాము అని చెప్పేసి లాక్కుంటా పోతున్నారు. నా బయట ఉన్నప్పుడే మీరు కట్టినారు, లోపలికి చంపేస్తారా అంటే అవును చంపేస్తాము, నువ్వు ముందు లోపలికి రా అని చెప్పేసి నేను బైక్ పట్టుకొని సపోర్ట్ తీసుకుంటా అన్నా కూడా బైక్తో పాటు లాగేసుకుంటా నలుగురు ఎత్తుకొని పోయేదానికి ట్రై చేసినారు సార్. అంటే మీరు తాగున్నారండి అని చెప్పేసి ఆ వీడియోలో నేనేం తాగలేదు సార్. నేను ఇంతవరకు ఆల్కహాల్ ముట్టిందే లేదు పుట్టినప్పటి నుంచి. నేను ఐఏఎస్కి గ్రూప్ 1 కోచింగ్కి కూడా వెళ్ళాను. వర్క్ ఎథిక్స్ తెలుసు అండ్ సిసిఏ రూల్స్ ప్రకారం అది విరుద్ధం అని కూడా తెలుసు. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆల్కహాల్ తాగిందే లేదు నా జీవితంలో. దానికోసం వీళ్ళు అట్లా అలిగేషన్స్ వేస్తున్నారని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేపియండి అని చెప్పేసి చెప్పాను సార్. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేపిస్తారు. మరి అంటే ఎంతమంది మీ పైన దాడి చేస్తారు? 4 చేసినారు సార్. సిఎన్ ప్రింటర్స్ ఓనర్ కొడుకు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు కొడుకు, ఎత్తుగా ఉండే అతను బ్లూ షర్ట్ అతను చాలా ఎక్కువగా కొట్టడం జరిగింది సార్. అంటే వాళ్ళు ఏం చూసుకొని? వాళ్ళ అధికార బలం సార్, అండ్ అధికార బలమే సార్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళు కట్టే బాకీలు గవర్నమెంట్కి ఇంత బాకీలు ఉన్నాయని ఎవరికి చెప్పకూడదు అంట సార్. వాళ్ళే నేను ఆఫీస్లోకి పోయే చెప్దామని చెప్పేసి చెప్తే మీరే బయటకు వెళ్ళి మాట్లాడండి అధికార బలంతో. మామూలుగా ఆఫీసెస్ ప్రతి ఒక్కరికి ఓపెన్గా ఉంటాయి, అది కాక పబ్లిక్ సర్వెంట్స్కి ఎప్పుడు పోయినా కూడా సరే అని చెప్పేసి ఓపెన్ చేయాలి. అది అట్లాంటిది వాళ్ళు వదిలేసేసి నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు, ఎవరైనా కట్టాల్సిందే సార్ ట్యాక్స్ అన్నాక, ట్యాక్స్ కట్టకూడదు అని చెప్పేసి అంతగా వాళ్ళు కట్టకూడదు అంటే మీకు కట్టద్దు అని చెప్తే మేము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం మా అధికారులకు చెప్పేసి. అంటే అధికార బలం అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏమైనా ఉన్నారా వాళ్ళు? అది నాకు తెలుసు సార్. వాళ్ళు ఇది ప్రభుత్వంలో ఉన్నారా అని నేను చెప్పలేను. గొడవలో మటుకు నువ్వేం చేసుకుంటావు, నీ స్థాయి ఎంత, నువ్వేంది, మేమేమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు. చొక్కా తిరిగేటట్టు కొట్టారు సార్. కొట్టిన వెంటనే కన్ను బ్లర్గా అయిపోయింది సార్. చాలా సేపు వరకు కనపడలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు, బాగుంది. ఇంకా దీనిపైన ఇప్పుడు ఫిర్యాదు చేశారా పోలీసులకి? ఫిర్యాదు చేసినాం సార్. ఏమంటారు వాళ్ళు? వాళ్ళు కేసు పెట్టచ్చు, వీళ్ళకు నాన్ బెయిలబుల్ కింద కేసు పెట్టచ్చు అని చెప్పేసి కేసు నమోదు చేశారా లేదా? కేసు నమోదు చేసినారు. వాళ్ళ పేరేం పేరు సార్? వసంత కుమార్ సార్, వసంత కుమార్. అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మీరు ఏమని అడిగారు? మీ ఉద్యోగం ఏంటి? మీరు సార్ నేను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సార్. నేను ట్యాక్సెస్ పరంగా వెళ్తాను. ట్యాక్సెస్ పరంగా వీళ్ళకి ఇంత డ్యూ ఉంది అని చెప్పేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టకోకుండా డ్యూ ఉండే వాళ్ళకి నేను వెళ్ళి చెప్పడం జరుగుతాను సార్. మా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 25వ వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రకాశం రోడ్ 1 అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నాగార్జున గారు ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం వెళ్ళి విధుల్లో భాగంగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హౌస్ వాళ్ళకి 1,44,000 సంథింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే కట్టమని చెప్పినందుకు
వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తే ఎవరు తెలిసినా కట్టాల్సిందే అని చెప్పడం వల్ల మాట పెరగడంతో వాళ్ళు మా అడ్మిన్ సెక్రటరీ మీద భౌతికంగా దాడి చేసి షర్ట్ చించి రోడ్లో లాక్కుంటూ వస్తూ భౌతికమైన దాడి చేశారు. దీని మీద మేము కేసు పెట్టమని చెప్పి కోరాము. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ నిమిత్తము హెల్త్ చెకప్ కోసం రే హాస్పిటల్ క్యాజువాల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు 5 మంది కలిసి కొట్టడం జరిగింది. ఈ 5 మంది మీద కూడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎవరు పేరు మాకు తెలియదు. హౌస్ హోల్డ్ డేటా మా దగ్గర అయితే ఉంది. ఏ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ డేటా ఉంది. వాళ్ళు అంటే సామాజికంగా ఆర్థికంగా అంగబలం 3 ఉన్న వ్యక్తులుగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 10:30 జరిగింది. ఇప్పటిదాకా కేసు కడుతూనే ఉన్నారు. కొంచెం జాప్యం జరుగుతుంది. కానీ మా కమిషనర్ గారు కూడా పూర్తిగా మా సెక్రటరీల పక్కన నిలబడుతూ కేసు కట్టడానికి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గాయపడ్డ వ్యక్తికి ఎలా ఉంది? గాయపడిన వ్యక్తి లోపల సెలైన్ పోతుంది, తల్లిరుగుతుంది అంటున్నారు. చెవులో బ్లీడింగ్ వచ్చింది. సిటీ స్కాన్ నిమిత్తం తీసిపోయినారు. ఓకే, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తాగి ఇతను విధులకు హాజరయ్యి బెదిరిస్తున్నాడు. ఇది ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఎప్పుడైతే అక్కడ దారి నుండి వెళ్తున్న శానిటేషన్ మేస్త్రి ఈయన అడ్మిన్ అని గుర్తించి వీడియో తీయడం స్టార్ట్ చేశాక దాంట్లో ప్రధానంగా మా అడ్మిన్ మీద దాడి చేసిన ఆ యువకుడు ఉన్నాడు, బ్లూ షర్ట్ వేసుకుని. అతను వాంటెడ్గా మా ఎంప్లాయీ వీడియో తీసిందని తెలిసి తాగి విధులకు వచ్చాడని అబద్ధం చెప్పాడు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడిగాము. వాళ్ళు టెస్ట్ చేశారు, బ్రీత్ అనలైజర్ చేశారు. దాంట్లో కూడా డ్రింకింగ్ టెస్ట్ చేయడము మేము సక్సెస్ అయ్యాము. దాంట్లో కూడా ఆయన డ్రింక్ చేయలేదని తేలింది. మా మీద అపవాదం చేశారు. దీని మీద కూడా మేము అడగాలని ఉన్నాం. ఎందుకంటే ఆయన ఉద్యోగాలకు వస్తే మీరు కొట్టేసి మీ మీద తాగుపోతని మా మీద అపవాదం వేయడం జరిగింది. దీన్ని కూడా చేసి తన పరువు కూడా భంగం కలిగించాలని దాని మీద కూడా కేసు పెట్టాలని మేము ఆశిస్తున్నాం. నా పేరు చెంగల్రాయలు. నేను తిరుపతిలో అర్బన్ వీఆర్ఓగా పనిచేస్తున్నాను. తిరుపతి డివిజన్ వీఆర్ఓ అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండి ప్రభుత్వ పనులు చేయాలంటే కూడా భయం వేస్తూ ఉంది. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి సమాజంలో ఇప్పుడు. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అతను ప్రభుత్వ ఉద్యోగం, అతని పని మీద పోలేదు, సొంత పని మీద పోలేదు. ప్రభుత్వం చెప్పిన అందరూ ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఈ ట్యాక్స్ అంతా కలెక్ట్ చేయండి చాలా పెండింగ్లు ఉన్నాయని అంటూ ఉండేటప్పుడు అప్పుడు వీళ్ళు ఆయన విధి నిర్వహణలో పోయిన దానికి ఒక్కడే కదా పోయింది. అతను ఆ విధంగా కొట్టాల్సిన పని ఉన్నది. ఈ వసంత్ కుమార్ అనేవాళ్ళు వాళ్ళ అనుచరులు ఒక 4 కలిసి ఆ విధంగా కొట్టడం అనేది చాలా దారుణంగా తీవ్రంగా వ్యవహరిస్తున్నాం మేము. కాబట్టి దీని మీద గౌరవ కమిషనర్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద మాకు న్యాయం జరిగేదాకా మేము కొంచెం చాలా తీవ్రంగా పరిగణిస్తాము. కాబట్టి దయచేసి పై అధికారులు గుర్తించి మేము ధైర్యంగా పనిచేయాలంటే మీలాంటి పై అధికారులు మాకు సపోర్ట్ చేయకపోతే మేము పనిచేయలేని పరిస్థితి వస్తాము సార్. కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడండి, మేము ఉద్యోగాలు చేసుకునే విధంగా మమ్మల్ని చేయండి. థ్యాంక్ యూ.